నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. బాలిక తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ వారి ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేసే పెయ్యల శ్రీనివాసు నిందితుడిగా పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, ఈఎంఐ వాయిదాల చెల్లింపులు, చెల్లెళ్లు పెళ్లి చేయాలనే ఇతర ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పెయ్యల శ్రీనివాసరావు ఈ అఘాత్యానికి పాల్పడినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో 5 పోలీసు బృందాలు ఈ కేసుపై విచారణ చేపట్టారు. ఫైనల్ గా ఎలక్ట్రీషియన్ పెయ్యల శ్రీనివాసును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన జరిగినప్పటి నుంచి 5 పోలీస్ బృందాలు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేశాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ కేసు విషయంపై 3 సార్లు రామచంద్రపురం వచ్చి ఈ కేసును సీరియస్ గా స్టడీ చేసి చేశారు. మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీ అందరికీ చెప్పడానికి ఇక్కడ వచ్చాము. మన 4th of November 2025 ఒక మైనర్ గర్ల్కి తన ఇంటిలో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది. సో వెంటనే దట్ బాడీ వాజ్ షిఫ్టెడ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ టు ద హాస్పిటల్. మా టీమ్ వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ వెళ్ళి దే కలెక్టెడ్ ఎవిడెన్సెస్. అక్కడ మాకు ఒక వెరీ క్లియర్ ఛాన్స్ ప్రింట్ కూడా దొరికింది. మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేశాము. అది బాడీకి కూడా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్మార్టం చేయడం జరిగింది. సో అది పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద అండ్ మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ ప్రింట్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి అది మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఇన్పుట్స్ వి అరెస్టెడ్ one accused named Peyala Srinivas. He used to అతను ఏంటంటే అక్కడ సేమ్ బిల్డింగ్లో క్రింద ఉన్న ఒక జిరాక్స్ షాప్ పని చేసినవాడు అండ్ హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ టు మీడియా ఆల్సో. అండ్ ఏం జరిగింది అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హీ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లోన్ అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు అతను. అండ్ రెగ్యులర్ ఈఎంఐస్ అండ్ తన చెల్లి పెళ్ళి కోసం కూడా హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్. అది గురించి అది రోజు అంటే దట్ అది పాప ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. అది తర్వాత అరౌండ్ 5:30 అతను పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్. అతను నాక్ చేసి లోపల వెళ్ళారు. ఇప్పుడు పాప లోపల ఉన్నాయి. అప్పుడు అతనికి తెలుస్తుంది ఇది మదర్ ఈజ్ నాట్ అట్ హోమ్. సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఈవెంట్ అది ఏమి దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు. చెక్ ఇఫ్ సమ్ ప్రాపర్టీ సమ్ గోల్డ్ ఐటమ్స్ ఆర్ క్యాష్ ఇస్ దేర్. అక్కడ వెళ్ళిన తర్వాత ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్. మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది. యూస్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడు చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం యూస్ టు గో టు ద హౌస్ ఆఫ్ ద విక్టిమ్. సో అది రోజు వెళ్ళినప్పుడు ఈవెంట్ ఇన్సైడ్ ద బెడ్రూమ్ టు చెక్ వెదర్ సమ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఆర్ దేర్. అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే మీరు ఎందుకు వచ్చారు? షీ ట్రై టు స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అండ్ అతనికి కొంచెం కంగారు పడింది. అప్పుడు ఈ గాట్ ఇన్ టు టెన్షన్ దట్ ద గర్ల్ మైట్ టెల్ దిస్ టు ద మదర్. అప్పుడు వన్ థింగ్ లెఫ్ట్ టు అదర్ అండ్ అతను ఆమెకి స్మాదర్ చేశారు. అది మన రిపోర్ట్లో కూడా వచ్చింది. కొన్ని కన్ఫ్యూజన్ మార్క్స్ అండ్ గమ్ బ్లీడింగ్ కూడా ఉంది ఆమెకి. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్ వీ హ్యావ్ అరెస్టెడ్ వన్ అక్యూజ్డ్ అండ్ ఇప్పుడు కూడా ఫర్దర్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆల్సో. మాకు ఒక మెడికల్ రిపోర్ట్ కూడా రావాలి దీంట్లో. సో బేస్డ్ ఆన్ ఫర్దర్ ఎవిడెన్సెస్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద కేస్. థ్యాంక్ యూ. అంటే మీరు ఈ కేసులో మదర్ ఇంటి వాళ్ళని ఫీజుగా బహిరంగంగా చెప్పారు. ఎట్లా క్లూజ్ అంటే మా క్లూజ్ టీమ్స్ అక్కడ వచ్చి దే చెక్ ద ఫ్యాన్. ఇక్కడ మన బాడీ దొరికింది. అది ఫ్యాన్కి చెక్ చేశారు. ఇక్కడ మాకు చాలా క్లియర్ ఒక ప్రింట్ దొరికింది. అది ప్రింట్కి మిగతా అక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్ మ్యాచ్ టు ద అక్యూజ్డ్. అతను సిడిఆర్ కూడా చూస్తే అతను లొకేషన్ ఆ టైంకి అక్కడే వచ్చింది. మిగతా వాటికి కూడా కొంచెం మనకు వెరిఫై చేసి ఇంటర్వ్యూట్ చేసి మీకు పట్టుకున్నాం దట్ హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ట్రబుల్ అండ్ హీ న్యూ ద హౌస్ లైక్ ఇంటి వాడికి తెలిసిన వాడు అవుతుంది. సో based on all evidences, technical evidences కూడా ఉన్నాయి. So based on that we sir, primary investigation లో
అసలు సీసీ ఫుటేజ్లో కూడా చెక్ చేసి ఎవరు దొరకలేదని ఫస్ట్ చెప్పారు. రెండో ఇష్యూ పాప లోపల వైపు గడేసుకుందని చెప్పారు. సో ఎలా ఓపెన్ చేయగలిగాడు? దానికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది జరిగింది అంత చేసాము. అండ్ సీసీటీవీ కెమెరాస్ అంటే అతను అంత సిడిఆర్ అండ్ సీసీటీవీ అంతా చెక్ చేసిన తర్వాత వీ హ్యావ్ కమ్ టు దిస్ కన్క్లూజన్ దట్ హీ వాస్ ప్రెజెంట్ at the scene of offense at that time, and we have a very clear chance print also which has matched to the accused. సార్ బాడీ మీద దెబ్బలు ఇక్కడ బాడీ అంతా ఉన్నాయని వాళ్ళ మదర్ కూడా చూపించాడు. అది అతను ఏమన్నా అమ్మాయిని పుట్టడం కానీ బాగా వ్యక్తిగటించడం కానీ జరిగింది. పాప హెరాస్ చేశాడు. అది we are అంత a team of doctors has examined the body. We are waiting for the final official report. అది వచ్చిన తర్వాత we will decide further. ఇప్పటి వరకు అది ఫైనల్ రిపోర్ట్ వస్తే విల్ బి ఏబుల్ టు దానికి ఒక డీటెయిల్డ్ ఇస్తాం మీకు. దీంట్లో అంతా ఇన్ఫర్మేషన్ ఉంది అక్యూజ్ గురించి నోవల్ బాడీ వాతావరణం